రెండో వారంలో భారత జట్టు శ్రీలంక టూర్కు వెళ్లబోతోంది. చాలా కాలం తర్వాత లంక గడ్డపై టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇప్పటికే బీసీసీఐ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. నేపథ్యంలో గత రికార్డులు, భారత ఫామ్ వంటి విషయాలపై చర్చ జరుగుతోంది. భారత జట్టు శ్రీలంక గడ్డపై చివరిసారిగా 2017 ఆగస్టులో పల్లెకెలే వేదికగా టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టు లంకను వారి సొంత గడ్డపైనే క్లీన్ స్వీప్ చేసింది. అయితే 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఆగస్టులో భారత్ అక్కడ టెస్టు సిరీస్ ఆడబోతున్న వేళ ఆనాటి తుది జట్టును పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఆడిన 11 మంది ప్లేయర్స్లో కేవలం కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ మాత్రమే వచ్చే నెల జరగబోయే 2 టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఉన్నారు. ఆ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ 85 పరుగులు చేయగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 26 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లోనూ రాణించాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్, జట్టు అవసరాల రీత్యా ఈ ఇద్దరు ఆటగాళ్లు శ్రీలంకతో తొలి టెస్టు కోసం భారత తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆనాటి తుది జట్టులో ఉన్న మిగతా 9 మంది క్రీడాకారులు రకరకాల కారణాలతో ప్రస్తుత టెస్టు జట్టుకు దూరమయ్యారు. సెంచరీతో అదరగొట్టిన శిఖర్ ధావన్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. హార్దిక్ పాండ్యా, రహానేలు చాలా కాలంగా భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయారు. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ కాగా రవిచంద్రన్ అశ్విన్ కూడా తన సుదీర్ఘ కెరియర్కు ముగింపు పలికాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో ఆడిన మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్లు కూడా ప్రస్తుత టెస్టు జట్టు ప్రణాళికల్లో లేరు. ఈ రకంగా చూస్తే గత 9 ఏళ్ల కాలంలో భారత టెస్టు జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. శుభ్మన్ గిల్ సారథ్యంలో యంగ్ టీమిండియా శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది.